లింగ సంస్కర్త దైవ స్వరూపులు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంతో కాలజ్ఞానం అంటే భవిష్యత్తు విశ్వంలో జరగబోయే వాటి గురించి ముందే తత్వాలుగా బోధించారు. పంతొమ్మిదవ శతాబ్దంలో జరగబోయేవి ముందే చెప్పారు. ఒక్క 19వ శతాబ్దమే కాదు, కలియుగాంతం వరకు వారు కాలజ్ఞానం చెప్పారు. ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్ నోస్ట్రాడామస్ ఎలాగో అలాగా చివరికి కడప జిల్లా కందిమల్లయ్య పల్లిలో చాలా కాలం నివసించి అచ్చిమాంబకు కాలజ్ఞాన తత్వం బోధించి అక్కడే జీవ సమాధయ్యారు. కడప నవాబుకు ఆయన కాలజ్ఞానాన్ని బోధించారు. అయితే నీకు బ్రహ్మంగారి గురించి చాలా తెలుసు. తనకు తత్వాలు కూడా తెలుసురా. బ్రహ్మంగారి చరిత్ర తెలిసిన దానివి ఇక్కడ నువ్వు ఉండటం వీళ్ళ అదృష్టం. ఏదమ్మా ఒక తత్వం చెప్పు. వచ్చింది తెలియదు, పోయేది తెలియదు, మధ్యలో మన బ్రతుకు ఏమోనో తెలియదు, ఏమీ తెలియని జన్మకెందుకురా గర్వంబు, అందరినీ కాపాడు ఆది పురుషుణ్ణి నమ్ము. బ్రహ్మంగారి చరిత్ర తెలిసిన దానివి ఇక్కడ నువ్వు ఉండటం వీళ్ళ అదృష్టం. ఏదమ్మా ఒక తత్వం చెప్పు. వచ్చింది తెలియదు, పోయేది తెలియదు, మధ్యలో మన బ్రతుకు ఏమోనో తెలియదు, ఏమీ తెలియని జన్మకెందుకురా గర్వంబు, అందరినీ కాపాడు ఆది పురుషుణ్ణి నమ్ము. గొప్పగా చెప్పావు తల్లి. మానవులలో నీతి మటు మాయమయ్యేను, అన్యాయమే రాజ్యమే లేను, శివ గోవింద గోవింద. అంటే ఏంటో అర్థమైందా సాకేత్? పూర్తిగా అర్థం కాలేదు. వేమన్న చెప్పింది కూడా ఇంచుమించు ఇలాంటిదే. నాది నాది అని అంతా ఇంత అని గర్వంతో చెప్పుకుంటారు మనుషులు. వారి జన్మంతా వెంట తెచ్చుకున్నది శూన్యం, ఎంత కూడబెట్టినా చివరకు మిగిలేది 6 అడుగుల నేలే. అది గ్రహిస్తే మంచిది అని. ఈ స్వామీజీని స్వర్ణ దగ్గర తీసుకెళ్లి ఇవన్నీ వినిపిస్తే అప్పుడైనా కాస్త దాని బుద్ధి మారుతుందేమో. ఎవరు ఎవరిని మార్చగలరు బాబు? దైవ ధ్యానంబు కన్నా మించింది లేదు. అనంత శక్తులు అందులో ఉన్నాయి. ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది స్వామి. సన్మార్గము ఆ దైవమే చూపెడుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.